హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిని బాలు. టుడే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ రాగిపిండి, పసుపు, ఉప్పు కొద్దిగా తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకున్న రాగిపిండితో పీసెస్ని ఇలా బాగా వాష్ చేయాలన్నమాట. కొంచెం పచ్చివాసన వెళ్ళిపోతుంది. తర్వాత మంచినీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ పోసి కడగాలి. తర్వాత మనం తీసుకున్న సాల్ట్తో పీసెస్ని బాగా వాష్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసి పీసెస్ని వాష్ చేసుకుంటాము. ఇలా పసుపుతో కొంచెం బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం నార్మల్ వాటర్తో బాగా పసుపు ఉప్పు అంతా వెళ్ళిపోయేటట్టు కడుక్కొని నార్మల్ వాటర్ తర్వాత మంచి వాటర్ వేసుకొని కడుక్కోవాలి. తర్వాత కొద్దిగా మెంతులు తీసుకుని ప్యాన్లో ఇలా కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం, వేయించిన మెంతులు వేసుకొని బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందులోకి పచ్చి కొబ్బరి, కొంచెం చెక్క, లవంగం వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెదిగిపోవాలన్నమాట. తర్వాత కొద్దిగా వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ మెత్తబడే వరకు గ్రైండ్ చేయాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే తగినంత ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో చేపల పులుసు మసాలా రెడీ అయింది. ఇదిగో నానబెట్టిన చింతపండుని తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పులుసుని మసాలాని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేపల పులుసుకి పులుసు లేకపోతే ఎలా అండి, అందుకోసమే పులుసు వేసుకోవాలి. తర్వాత అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. తర్వాత టమాటా వేసి కొద్దిగా వాడ్చాలన్నమాట. టమాటా మగ్గపడే వరకు వాడ్చాలి. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకొని అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వాడ్చుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వాడ్చాలన్నమాట. దాని తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పులుసుని వేసుకొని బాగా ఉడికించుకుంటామన్నమాట. అలాగే కొద్దిగా చిక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటాము. అలా వేసుకున్న మసాలా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న పీసెస్ని వేసి ఉడికించుకుంటామన్నమాట. ఇలా పీసెస్ ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటాము, అంతే.